పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనౌన్స్ చేశారు. నేను ఒక రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూలేమీ లేదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన రాజకీయాలు సినిమా చెయ్యను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫై ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ తను సినిమాలు చేయటం రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయటం కరెక్టా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా, 3 ఏళ్ళకో సినిమా అప్పుడు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి ఆయన. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ చారిటీ హీ డస్, ద కైండ్ ఆఫ్ డొనేషన్స్ హీ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా తను చెప్పారు. అది కవే చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హీ ఈజ్ వర్కింగ్ ఆన్? సార్ నాకు నిజంగా చెప్తున్నాను, పేట్రియాటిజం ఉంది, ఒక జాతీయవాదం ఉంటుంది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్టులో కూడా ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా. కానీ పొలిటికల్గా నిజంగా సార్ మీరు చెప్పే అంత 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 అవగాహన నాకు ఉందని అనుకోవట్లా. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అప్పుడు మటు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవాన్లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను, మీకు ఇక ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్మెన్లు ఆపేసి దాన్ని మెటల్ డిటెక్టర్తో చెక్ చేసి, బాబు రోజు చూస్తారు ఏంటి బాబు ఇదంటే, సార్ ప్రోటోకాలే ప్లీజ్ వదిలేండి సార్ మాకు తెలుసు కదా అని చెప్పి అలా మొత్తం చెక్ చేసి పంపించేవాడు. పొద్దునే దాల్చుకోవడాలు వస్తారు, వచ్చి మొత్తం సెట్ అంతా కలిపి వస్తారు. ఏంటి కళ్యాణ్ గారు అంతా ఇది మనవాళ్ళే కదా అని కళ్యాణ్ గారు బాబు రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ మా ఉద్యోగం ఇది దయచేసి మీరు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సరే వాళ్ళు వినరు. ఎక్స్పీరియన్స్ సార్. ఓజీ అప్పుడు మామూలు జనరల్ ప్రెస్ మీట్లో వస్తారు కూర్చుంటారు కదా. బట్ కళ్యాణ్ గారు వచ్చే కన్నా ముందు వస్తున్నారని చెప్తుంటే ఇంకా రావట్లా. ఒక అరగంట ముందు వచ్చి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాం కళ్యాణ్ గారు వస్తున్నారు. అదే మనం సీన్లు పర్ఫార్మ్ చేసి చూసినప్పుడు గబుక్కున నేను ఆయన ప్లేస్లో ఉన్నా, లేదంటే నేను హీరోయిన్తో పక్కగా ఆర్టిస్టులు ఏం చేస్తున్నా చేసి చూపించేప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుకుంటే ఇలా గబుక్కున ఇలా పట్టుకుంటే టప్ప నలుగురు వచ్చేవాళ్ళు. సార్ అలా చేయకండి బాబు, సినిమా షూటింగ్ చెయ్యాలి, గబుక్కున ఇలా చేయి పట్టుకున్నా ఏమైనా చేసినా సార్ ఇలా అన్నా టపక్కన వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్. మైక్ సీన్ చేసేటప్పుడు మొత్తం సార్ ప్రతి ఫైటర్ అందరిని చెక్ చేసి అసలు మామూలుగా కాదు. ఒక 10 కత్తులతో ఇలాగ అది వస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతిదాన్ని, సార్ అయ్యా ఇది డమ్మీ చూసుకోండి ప్రతిదాన్ని ఇవన్నీ కొంచెం